హాయ్ హలో హౌ ఆర్ యూ? ఏంటి ఆ పెరుగు పెద్దమ్మ గురించి మాట్లాడుతా పెరుగు పెద్దమ్మ ఛానల్ ఎగిరిపోయింది. ఏమైపోయింది? అడ్రస్ లేకుండా పోయింది. అసలు ఈ లైవ్ పెట్టి అది చేసి ఎన్ని బూతులు మాట్లాడింది. ఆ చరిత్ర సతాక్ష ఛానల్ గురించి నోరిప్పితే బూతులు మాట్లాడింది వాళ్ళ గురించి. ఈ పెరుగు పెద్దమ్మ అనే ఆమె ఏంటి ఆడపిల్లలు నాశనం అయిపోవాలంది, అదంది ఇదంది ఎన్ని మాటలంది. నోరిప్పితే పరమ బూతులు మాట్లాడింది వాళ్ళ గురించి. ఈ పెరుగు పెద్దమ్మ ఏమైపోయింది? అడ్రస్ లేకుండా పోయింది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటున్నారు, ఏవో చేసుకుంటున్నారు. యూట్యూబ్ డబ్బుల గురించో దేని గురించో ఏవో చేసుకుంటున్నారు. దానివల్ల నీకు నష్టం లేదు కదా. కానీ ఎన్ని మాటలంది వాళ్ళ పిల్లల గురించి, ఎన్ని మాటలంది. ఎంత భయంకరంగా మాట్లాడింది. అసలు చాలా కొన్ని వర్డ్స్ అయితే చాలా చండాలంగా ఉంది. అంత భయంకరంగా వర్డ్స్. దానికి సపోర్ట్గా కొంతమంది వాళ్ళకు నేను అలాంటి బూతులు నేను మాట్లాడలేను. అసలు ఎంత వల్గర్గా మాట్లాడింది. అసలు ఏంటది అలా మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా అని. ఆమెకు సపోర్ట్గా వాళ్ళ మేనల్లో ఆ కొడుకు ఎవరో అట ఎంత ఎడిట్ చేసి ఆ ఫొటోస్ అవి ఎంత ఘోరంగా పెట్టేవారు వాళ్ళ గురించి. ఆ చరిత్ర సాక్షి వాళ్ళ పిల్లల గురించి. ఎందుకు వాళ్ళ గురించి అంత ఆమెకి అంత ఆవేశం ఏంటి ఆమెకి? చూడండి ఆ పెరుగు పెద్దమ్మ చెల్లి చాలా ఎగిరిపోయింది. వేరే చూడండి చెల్లి పితాక్షి అంటే అసలు ఎంత ఘోరంగా మాట్లాడింది ఆ పిల్లల గురించి, వాళ్ళ గురించి. ఎలా అంటే పిల్లలు మట్టికొట్టిపోవాలి, నాశనం అయిపోవాలి, ఆ పిల్లలు ఎందుకు పనికిరాకుండా పోవాలి, అది ఇది వాళ్ళు బజార్ మనుషులు, ఆడపిల్లలు అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడతారా? అందుకే ఆమె పిల్లలు లేకుండా పోయారు. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. మనకి చేతనైతే హెల్ప్ చేయాలి, కుదరపోతే మూసు కూర్చోవాలి. వాళ్ళు ఏదో ఛానల్ పెట్టుకుని ఏదో ఫుడ్ వీడియోస్ ఏదో తండాలు పడుతున్నారు డబ్బుల గురించి. ఎందుకు? ఆమెకి ఎందుకట? ఆమెకి ఏమైనా లాస్ అయిందా వాళ్ళ గురించి ఏమన్నా? ఆమెకి ఎందుకట? ఇష్టం వచ్చిన బాగుతుంది. ఏంటది? ఏదో ఒకటో రెండో వీడియోస్ ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ మీద వీడియోస్ చేస్తూనే ఉంది. వాళ్ళ మీద వీడియోస్ చేసి తిరిగి ఏమా తిరిగి మీద వాళ్ళు అంటదా? కొంచెమైనా బుద్ధి ఉందా? ఆ ఇంట్లో వాళ్ళని ఆమె బుద్ధి చెప్పరా? ఆ పెరుగు పెద్దమ్మ అంట ఆమె బుద్ధి చెప్పరా? ఏ మనిషి అలాంటి మనుషులు కూడా ఉంటారా? పెట్టు, నీ సంగతి చెప్తా. వాళ్ళ గురించి వీడియో పెట్టు, నీ సంగతి చెప్తాను. కొంచెం బుద్ధి ఉండాలి. మనం చేసే పనుల్లో అర్థం ఉండాలి. ఆ బూతులు ఏంటి? లంజం ఉండా అంట, ఆ ముండా అంట, ఈ ముండా అంట, వాళ్ళకి అక్కడ అది పెట్టాలంట, ఇది పెట్టాలంట, అదంట, అది ఇంకొకరు చేసి నాకాలంట, ఆ చంక నాకాలంట, ఈ చంక నాకాలంట. చండాలమైన ఓట్స్. బరి తెగించి వాళ్ళు బరి తెగించలేదు, నువ్వు బరి తెగించి మాట్లాడేవే పెరుగు పెద్దమ్మ. వస్తే పెరుగు పెద్దమ్మగా నువ్వు బరి తెగించి మాట్లాడేవే, నువ్వు బరి తెగించి ఉన్నావు. వాళ్ళు బరి తెగించి లేరు. నువ్వు బరి తెగించి మాట్లాడి నువ్వు వాళ్ళు అంటావా? దొంగమొహం దానా? ఓ పెరుగు పెద్దమ్మ ఏమైపోయావు? అడ్రస్ లేకుండా పోయావే. అది ఒకరి మీద ఏడిస్తే అడ్రస్ లేకనే పోతారు. నువ్వు న్యాయంగా మాట్లాడు, నువ్వు ఉంటావు. వాళ్ళ మీద పడి ఏడ్చేవే దొంగమొహం దానా పెరుగు పెద్దమ్మ ముసలిముండా. ఏమైపోయావు? అడ్రస్ లేకుండా పోయావు. పెట్టు వాళ్ళ మీద వీడియోస్ పెట్టు, నీ సంగతి చెప్తాను. ఎవరుకుంటున్నావే నువ్వు దొంగ మొహం దానా?